హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో హెల్తీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, జిమ్ చేసే వాళ్ళకి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు నైట్ రైస్ మానేసేసి నేను చేసిన ఈ రెసిపీ వెజ్ తోఫాని తీసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. బాడీలో అధిక కొవ్వు పేరుకుపోయి ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 200 ml వాటర్ని వేడి చేసుకుందాం. వాటర్ వేడైనాయండి. ఇప్పుడు ఈ వాటర్లో 200 గ్రాములు టోఫును కూడా వేసుకుందాం. ఇలా వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా, ఇలా చిదిరిపోకుండా మెల్లిగా 1-2 సార్లు ఇలా కలిపేసి తోఫుని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. 1 నిమిషం పాటు ఉంచితే వేడి నీళ్ళల్లో ఆ తోఫు స్మెల్ అనేది పోయి మనకు నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఇప్పుడు 1/4 టేబుల్ స్పూను పెప్పర్ పౌడరు. ఇప్పుడు వీటిని ఈ ముక్కలు కంటేటట్టు కలుపుకుందాం. ఇలా పట్టించాం కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ తోపుని లైట్గా ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వాడుకోవచ్చు అండి, ఇంకా చాలా హెల్త్కు మంచిది. జిమ్ చేసే వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా ఆయిల్ తగ్గించి వేసుకోండి. ఆయిల్ వేడైందండి. సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి. మనకు ఉల్లిపాయ పూర్తిగా ఫ్రై అవ్వక్కర్లేదు, కొద్దిగా మెత్తబడితే చాలు. ఒక 2 నిమిషాలు మెత్తబడేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు ఈ రకంగా మెత్తబడితే మనకు సరిపోతుందండి. సన్నగా తరిగిన ఒక చిన్న సైజు క్యారెట్, అలాగే సన్నగా తరిగిన ఒక చిన్న సైజు క్యాప్సికమ్, అలాగే ఒక పెద్ద సైజు టమాటా ఇలా చిన్నగా ముక్కలు తరిగాను, ఇవి కూడా వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నీ మెత్తబడేంత వరకు ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. మనం వేసిన ఈ వెజిటబుల్స్ అన్నీ చక్కగా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి. 1 నిమిషం పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఒక నిమిషం అయిపోయిందండి. మనం వేసిన మసాలాలన్నీ చక్కగా వేగాయి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టోఫాని కూడా వేసుకుందాం. ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. రెండు నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. మనం వేసిన వెజిటబుల్స్, ఈ టోఫు అన్నీ చక్కగా మగ్గిపోయినాయి. మన వెజ్ తోఫు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనం సర్వ్ చేసుకున్నప్పుడు కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లంచ్లో అయినా తీసుకోవచ్చు,
డిన్నర్లైనా తీసుకోవచ్చు. మీరు ఒట్టిది తినలేకపోతే దీంట్లోకి చపాతీలో కానీ పుల్కాలో కూడా తినేసేయచ్చు. ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కానీ, ముఖ్యంగా జిమ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. కావలసినన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.